శ్రీజేసువామా ప్రియమైన తండ్రి కరుణామయా పరిశుద్ధ తండ్రి శ్రీజేసువామా ప్రియమైన తండ్రి కరుణామయా పరిశుద్ధ తండ్రి నీ వేదనాని శ్రమలను చూసి గుండెంత బాధతో నిండేరు తండ్రి నీ వేదనాని శ్రమలను చూసి గుండెంత బాధతో నిండేరు తండ్రి శ్రీజేసువామా ప్రియమైన తండ్రి కరుణామయా పరిశుద్ధ తండ్రి విలపించుచు తల్లి నీ ఎదుట నిలచే వంచన కలరత్న దారలై కారే విలపించుచు తల్లి నీ ఎదుట నిలచే వంచన కలరత్న దారలై కారే ఖడ్గం శిలోదవచనం వర్ణింపదయమా ఈ ఘోర దృశ్యం హృదయాన ఖడ్గం శిలోదవచనం వర్ణింపదయమా ఈ ఘోర దృశ్యం శ్రీజేసువామా ప్రియమైన తండ్రి కరుణామయా పరిశుద్ధ తండ్రి శ్రీజేసువామా ప్రియమైన తండ్రి కరుణామయా పరిశుద్ధ తండ్రి మా పాపాలే నీకు సిలువగా మోసినావు నీవు కడశ్వాస వరకు మా పాపాలే నీకు సిలువగా మోసినావు నీవు కడశ్వాస వరకు చిందించినావు నీ దివ్య రక్తం మరణించినావు ఈ పాపి కోసం చిందించినావు నీ దివ్య రక్తం దివ్య ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం. అయితే దివ్య ప్రసాదం పెద్ద శుక్రవారం నాడు క్రీస్తు అర్పించిన శిలువ బలి ఫలమని మనం ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా? క్రీస్తుని సజీవ దేహం రక్షణ పానము కలిపి మనకు శిలువ బలి భోజనం అవుతుంది. ఇదే మనకై అప్పగింపబడిన దేహము, నీ పాపాలందరి పాపములు పరిహరించడానికి చిందింపబడిన రక్తము. ఈ విధముగా క్రీస్తు తన దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇచ్చినట్లు గురువు దివ్య ప్రసాదాన్ని విరుస్తాడు. ఇదే భావనతో వధకు తీసుకొని పోబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉండినని యెషయా ప్రవక్త పలికాడు. ఇదిగో లోక పాపమును పరిహరించు దేవుని గొర్రె పిల్లని గురువు పూజలో చెప్తున్నారు. కనుక ఈ రోజైన రక్షణ బలి భోజనాన్ని అర్థం చేసుకొని ఇంతకు ముందే సిలువపై మనం ముద్దుడిన క్రీస్తు దేహము సజీవముగా మారి అది మనకు రక్షణకు, మన హృదయానికి, మన ఆత్మకు దివ్య భోజనంగా ఇవ్వబడుతుందని,
దీని ఫలితంగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయన మనకు అర్పిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం. అందులో లేచి నిలబడి, పరలోకమందుండు మా యొక్క తండ్రి,